అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా నామినేషన్ సందర్భంగా గణపవరం మండలం సరిపల్లి నుంచి ఉంగుటూరు వరకు సుమారు 25-30 కిలోమీటర్లు ర్యాలీలో నన్ను ఆస్వాదించి వచ్చినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, అవ్వాతాతలకి అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు, అలాగే శిరస్సు ఉంచి పాదాబంధనం చేసుకున్నాను. కారణం 40-42 డిగ్రీల ఎండ, వేసవకాలం, 2 గంటల సమయం. ఈ సమయం వరకు నేను ఇక్కడికి ఎంఆర్ఎం ఆఫీస్కి వచ్చే వరకు కూడా మహిళలు, ముఖ్యంగా మహిళా సోదరి మనలు వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశ్రయించడం జరిగింది. తప్పకుండా 2019లో ఎంత గొప్ప మెజార్టీతోటి ఉంగుటూరు నియోజకవర్గాన్ని గెలుచుకున్నాను, అంతకంటే గొప్ప మెజార్టీతోటి మళ్ళీ ఉంగుటూరు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి పోటీ పడ్డా ప్రజలు విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భరోసా, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ప్రతి నాయకుడిని కూడా గొప్పగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎన్ని ప్రతిపేతనాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతాం. ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రోజున ఇంత వేలాదిగా జనం తరలి వచ్చి ఇంత మనోటేట్లో నన్ను ఆశీర్వదించారు. వాళ్ళందరూ ఎందుకంటే స్వచ్ఛందంగా రావడం అనేది ఒక కళ, ఏదో మొబైలైజ్ చేయడం కాదు, స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళ తరలి వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఈరోజు వాసుబాబు గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. క్రౌడ్ చూస్తే అసలు నా భూతం నా భవిష్యత్తులా ఉంది. గతం 2019 కంటే ఎక్కువ వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ముఖ్యంగా మహిళలు ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా, యువత కానివ్వండి, అందరూ కానివ్వండి, ప్రేమ, ఒక ఆప్యాయత, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, మరి వాసుబాబు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా మనం కూడా ప్రేమ చూపించాలని చెప్పి ఇలా రావడం కూడా, మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రాబోతుంది ఈ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో. అలానే ఉంగుటూరులో కూడా ఇంకా మంచి మెజారిటీ రాబోతుంది గతంలో కంటే. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మొన్న నాకు తెలంగాణ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మీ అదృష్టం అని చెప్తా ఉన్నారు తెలంగాణ వారు. ఎందుకంటే రూరల్ తెలంగాణ ఏరియాలో వారికి ఇలాంటి పథకాలు ఏమీ లేవు. కుదిరితే ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మేము మారిపోతాం అన్నట్టుగా ఉన్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా ఎవరికైతే ఏదైతే రావాలో అది ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేయడం వల్ల ఈ మంచి అంతా జరిగింది. బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాము. ఏలూరు జిల్లా మొత్తం 7 నియోజకవర్గాల్లో మీ మెజారిటీ ఎలా ఉండదు? కోటగిరి శ్రీధర్ గారే అంటున్నారు గతంలో కంటే ఎక్కువ ఉండబోతుందని చెప్పి శ్రీధర్ గారే చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా ఈ ప్రభుత్వం చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్లే. గతంలో ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ చూడకుండా ఓట్లేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, మాట తప్పరు, మడమ తిప్పరు అని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి మహిళా ఓటింగ్ పెరుగుతుంది, బీసీ ఓటింగ్ పెరుగుతుంది, ఎస్సీ ఎస్టీ ఓటింగ్ పెరుగుతుంది, అగ్రవర్ణ పేదల ఓటింగ్ పెరుగుతుంది. కాబట్టి ఏది చూసుకున్నా కలిసి వచ్చే ఓటే కానీ ఎక్కడా కూడా వ్యతిరేక ఓటు అనేది లేదు. వాసుబాబు గారి నాయకత్వం, వాసుబాబు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.